సార్ కొత్త బనీన్ సార్ రండి చిరిగిపోద్ది సార్ సార్ వీళ్ళు ముగ్గురు సెల్లో గొడవపడి కొట్టుకున్నారు సార్. ఏంట్రా కొవ్వా? నాకా అది వాళ్ళని అడగండి సార్. మీకు తెలియదేమీ లేదు. ఈ జైలు నాకు పుట్టిల్లు లాంటిది. అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటాను. కానీ ఈసారి వెళ్ళేటప్పుడు ప్రాణాలతో వెళతారో లేక శవంగా వెళతారో నాకు తెలియట్లేదు సార్. దయచేసి నన్ను వేరే సెలకు మార్చేయండి సార్. నూనె రాసి మరి కొడుతున్నారు సార్. వచ్చి ఒళ్ళో కూర్చోయే. అదంతా బాగోదేమో సార్. ఏయ్, ఏం జరిగిందో సార్తో నిజం చెప్పండి. సార్ మేము ఎలాంటి తప్పు చేయలేదు సార్. మేమిద్దరం నూనె రాసుకుంటుంటే వీడే సార్ అనవసరంగా వచ్చి గొడవ పడ్డాడు. చూసేస్తాడు, మీ ముందే వీడు చంపుతానంటున్నాడు. అయినా వీడు నూనె రాసుకుంటే ఏంటి, నూనె రాసుకుని దొర్లితే నాకేంటి? వీడు నూనె రాసుకుని ఏమడుగుతున్నాడో తెలుసా సార్? తాయి మసాజ్ చేయమంటున్నాడు సార్. ఇది చేసే బాడీనా, చేయించుకునే బాడీ కదా సార్. అబద్ధం చెప్తున్నాడు సార్ వీడు. ఏయ్, మసాజ్ చేయడానికి ఇదేనా మీ మామగారిల్లు అనుకుంటున్నావా? ఏయ్, అడగండి సార్. భోజనం అడగండి. సార్ పస్తులు ఉచితం ఉంచారు కానీ విడత మాత్రం ఉంచకండి సార్. రాత్రికి రాత్రి నా సెల్తీ గల్లంతి చేసేస్తారు సార్. బతిమాలకుంటున్నారు. ఏయ్, వీడిని ఏసీలో వేద్దాం. సార్ వీళ్ళు ముగ్గురు 3వ నెంబర్ సెల్ సార్. మొదటి కావాలంటే 5వ నెంబర్ సెల్ అయ్యో 5వ నంబర్లోనే వీళ్ళ బాస్ ఉన్నాడు సార్. వీళ్ళైనా ఏదో సుమారుగా చంపుతారు, వాడైతే కిరాతకంగా చంపుతాడు సార్. తర్వాత మీరు ఫుట్బాల్ ఆడుకోవడానికి బాడీ ఉండదు. కొంచెం ఆలోచించండి సార్, దీర్ఘంగా ఆలోచించండి. తక్కువ మంది సెల్లో ఉంచండి. అలాగే సార్. హెడ్ గారు వాళ్ళు తీసుకెళ్ళండి. వెళ్ళండి సార్, చెప్పారు కదా. వస్తున్నాడు చూడు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? సార్ నా ప్రాణాలు కాపాడినందుకు మీకు ఏదేదో చేద్దాం అనుకున్నాను సార్. కానీ మీకు మాత్రం చేయలేను, మీ సహాయకుడికి చేయగలను. గివ్ మీ పర్మిషన్ సార్. రండి గురువు గారు, నా జీవిత రేఖనే మార్చేశారు. చేపమ్మా చేపమ్మా తొందరగా ఏగమ్మా ఏగమ్మా ప్లాన్ ప్రకారం అన్ని కరెక్ట్గానే జరుగుతున్నాయి. ఏగమ్మా ఈ మెంటల్ గండి చేద్దాం. ఇక లేచి నిన్ను కడిగి మసాలా దట్టిస్తా చూడు, నేను రుచిగా మారుస్తానమ్మా. ఏంట్రా నీకు పిచ్చి లేదు, ఈయన డాషు లేదు, నాకంతా తెలుసు. నాకు అంతా తెలుసు. మీరేం మాట్లాడుకున్నారో, మీరేం ప్లాన్ చేశారో అంతా నాకు తెలుసు. నువ్వు చెప్తే నేను చెప్తాను. బావ్ ఇది ఒక్కటే మురళి దగ్గర నాకు నచ్చిన విషయం. అయితే తప్పించుకుందామా? నిజంగానే తప్పించుకోబోతున్నారా? నన్ను కలుపుకుంటారా? నేనేం చేయాలో చెప్పండి. ఏం లేదు, ఇప్పటి వరకు నువ్వు ఆరా పిచ్చోడిగా ఉన్నావు, ఇకపైన పూర్తిగా పిచ్చోడి వైపు. ఆడుదాం, పాడుదాం, తరివేద్దాము, ఆనందంగా అలాగా సరే సరే సరే. ఆడుదాం, పాడుదాం, తరివేద్దాము, ఇదో. ఆనందంగా కుప్పి గంతులేద్దాము. ఆడుదాం, పాడుదాం, ఆడుదాం, గంతులేద్దాము, పాడుదాం, ఆనందంగా గంతులేద్దాము, మనం తరివేద్దాము. ఆనందంగా మనం తరివేద్దాము. నిన్నెవరో అంతేగా? లోపల నచ్చింది. నా బీడి కట్టు. ఓడరా లుంగి లాగేస్తాను. బీడి కాలిస్తే వచ్చేదే పండగ, బీడి కాలిస్తే వచ్చేదే పండగ, సంక్రాంతి పండగ. వచ్చాడండి పెద్ద గాయకుడు. డీల్ అంతా ఓకే. పెద్దిరెడ్డి నమ్మొచ్చా? పెద్దిరెడ్డి ఎంత దుర్మార్గుడైనా తానిచ్చిన మాటను తప్పడు. మీరు చెప్తున్నారుగా, ఒప్పుకుంటా. ₹1,75,00,000 కంటే ఎంతో ముఖ్యమైనవి ఆ డాక్యుమెంట్స్. నీకు నువ్వుగా చెప్తే నిన్ను ఆ అమ్మాయిని ఏమీ చెయ్యము. ఇప్పటికే వైజాగ్ మొత్తం జల్లడబట్టి వెతుకుతున్నారు. చేతికి చిక్కితే ఏం చేస్తారో తెలుసు కదా. నువ్వు నిజం చెప్తే చాలు, మేమే నిన్ను బయటికి తీసుకొస్తాం. ఈ కేసును సులువుగా ముగించేయొచ్చు. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఆ తర్వాత నేను వాడిని చూడలేదు సార్. రేయ్, నన్ను చూస్తుంటే నీకు ఎర్రి తెలుస్తోందా? సార్ నన్ను బయటికి వదలండి, వాడున్న చోటుని నేనే కనపడతాను. అప్పు తీసుకున్న వాళ్లే డబ్బిచ్చి పత్రాలు అడిగితే పెద్దిరెడ్డికి చాలా సమస్య అవుతుంది. అడుగుతూ ఉంటే రేయ్, ఇది చిన్న విషయం కదరా, నిన్ను చంపైన డాక్యుమెంట్స్ పక్కకెళ్ళవా? మీ వల్ల నా ఉద్యోగం ఊడేలా ఉంది. చెప్పవు కదా, నీ వల్ల అమ్మాయికి ఏం గతి పడుతుందో చూడు. నిజం చెప్పలేదనుకో, నిన్ను చంపి నీ శవాన్ని చూపించి వాళ్ళని ఇక్కడికి రప్పిస్తారు. వెళ్ళు. ఏంట్రా, నిన్ను చూడ్డానికి వకీలు పోలీసు వెళ్తున్నారు. బెయిల్ తీసుకోబోతున్నావా?
పెద్దిరెడ్డి మనుషులు డీల్ మాట్లాడటానికి వచ్చారు. అందరితో కలిసి ప్లాన్ చేసి నువ్వు ఒక్కడికి తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తున్నావా? అడుగుతున్నానా? చెప్పు. అడుగుతున్నానా? రారా సరస్సు రారా రారా. నమస్తే సార్. సార్ ఒక బీట్. అయ్యగారిని అడగరా? సౌండ్ ఎక్కువగా రాకూడదు. మధు, సరే సరే. హెడయ్యా, వీళ్ళు మనకు కాపలానా, మనం వీళ్ళకి కాపలానా? హెడయ్యా, రే హెడ్, హెడయ్యా, హెడయ్యా, ఇక్కడ ఓ పాట వేసుకోవచ్చు కదా, నిద్ర రావడం లేదు. రేయ్ పాట వేస్తాంలే కానీ పోయి పడుకోరా. హెడయ్యా, ఇప్పుడు మీరు పాట కనుక వేయలేదు అనుకోండి, నేను మురళితో పాట పాడిస్తాను, ఆ తర్వాత ఎవ్వరూ నిద్రపోలేరు. ఆ కాంక్రీట్ వస్తే పడగొట్టి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఏంటి చూస్తున్నారు? వీడు చెప్పినట్టు తప్పించుకున్నా కూడా ఎక్కడికి వెళ్ళి దాక్కుంటారు, మళ్ళీ పట్టుకుని లోపలేస్తారు. కష్టపడి దొంగిలించుకొచ్చాను ఈ మ్యాప్ని. దానికి వీడి దగ్గర ప్లాన్ ఉండి ఉంటుంది. ఒక్కసారి మిస్ అయింది, ఇంకొక్కసారి అవ్వదు. నువ్వు వైజాగ్ వెళ్ళి చిట్టిని మీట్ అవ్వు. ఈ డబ్బులు ఆయనకి, మిగతాది ఆయన చూసుకుంటారా. రే పెట్టెలు జాగ్రత్తగా పెట్టండి. నువ్వు జాన్ ఫ్రెండ్ శేషువే కదా? అవును. ఆ బ్యాగ్ ఎట్టా ఇవ్వు. ఒరే వర్గీస్, ఈ బ్యాగ్ తీసుకెళ్ళి లోపల పెట్టు. రండి వెళ్దాం. నా బైక్ అది వస్తుందిలే, మీరు రండి. ఇక పైన మీ ఫోన్ వాడకూడదు, ఇది వాడుకోండి. రేపు పొద్దున్నే మిమ్మల్ని పాస్పోర్ట్ ఆఫీస్కి తీసుకెళ్తాను. వర్గీసు